ఇప్పుడే నాగబంధం మూవీ చూసి వస్తున్నా. ఆ టీజర్లు ట్రైలర్లు ఇవన్నీ చూసిన తర్వాత నాకు సినిమా మీద యాక్చువల్గా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సో సినిమా నాకు ఎలా అనిపించింది, ఏమనిపించింది అన్నది నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఇది సినిమా రివ్యూ కాదు, సినిమా మీద నా ఒపీనియన్ మాత్రమే. నాకు టెక్నికల్గా పెద్ద ఏం తెలియదు. బట్ సగటు ప్రేక్షకుడికి థియేటర్లో కూర్చొని సినిమా చూసినప్పుడు మనకంటూ కొన్ని ఫీలింగ్స్ అనిపిస్తాయి కదా. సినిమా ఎలా అనిపించింది, మ్యూజిక్ ఎలా అనిపించింది, పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది, స్టోరీ ఎలా అనిపించింది అన్నది. ఆ విషయాలు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే. సరే, సినిమా జస్ట్ అసలు ఫస్ట్ ఓపెన్ అవ్వగానే స్ట్రైట్ స్టోరీలోకి అలా వెళ్ళిపోతుంది. ఓపెనింగ్ సీన్సే చాలా గ్రాండ్గా, చాలా బాగుంటాయి, చాలా ఎక్సైటింగ్ ఉంటాయి, కొంచెం భయపడతాయి, కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఏంట్రా ఏంది ఇది అన్నట్టు చాలా బాగుంటుంది. అక్కడి నుంచి సినిమా వెళ్ళే కొద్ది మనకేమనిపించాలంటే జనరల్గా ఆడియన్స్గా మనం చూస్తున్నప్పుడు అక్కడి నుంచి అట్లా గ్రాఫ్ అలా వెళ్తే కనుక మనం కూడా అలా వెళ్ళిపోతాం. కానీ సినిమా అక్కడి నుంచి మాత్రం అలా వెళ్ళాల. సినిమా చాలా చోట్ల ఎట్లా 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 ఇంక డౌన్గా అలా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్, అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం అయిన తర్వాత మనకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే సెకండ్ హాఫ్ అదరగొట్టిద్దే ఉన్నాను. బట్ సెకండ్ హాఫ్ అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే ఫస్ట్ హాఫే బెటర్ ఏమో అని. సో ఆ సీన్స్, దాని తర్వాత హీరో ఇంట్రడక్షన్ సీన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. మొత్తం చాలా గ్రాండ్గా ఉంటుంది సినిమా. సెట్స్ కానీ లేదంటే వాళ్ళ విఎఫ్ఎక్స్లు కానీ ఏవైనా సరే, శ్రీరంగం సెట్ అనుకుంటుంది, చాలా బాగుంటుంది. ఆ ఫస్ట్ సాంగ్ కూడా చాలా గ్రాండ్గా తీశారు. 100 కోట్లలో ఇలాంటి సినిమా తీయొచ్చా అంటే ఆశ్చర్యమే. ఎప్పుడైతే ఈ టెక్నీషియన్స్ మీద లేదంటే క్యాస్ట్ మీద మనం తక్కువ ఖర్చు పెడతామో అప్పుడు సినిమా మీద ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. ఈ ప్రయత్నాన్ని అయితే ఏదైతే వీళ్ళు తీసిన సినిమా ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఖచ్చితంగా ఎవరైనా అప్రిషియేట్ చేయాలి. ఆ రిస్క్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆ రిస్క్ తీసుకోవటం కానీ, డైరెక్టర్ ఇలా ఆలోచించడం కానీ, అందరూ నమ్మి ఈ సినిమాని పూనుకోవటం కానీ, 100 కోట్లలో ఇలాంటి సినిమా, ఇలాంటి విజువల్స్ తెర మీద చూడటం కానీ ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఎవరైనా మంచి ఒక గ్రాండ్గా విజువల్స్ చూద్దాం, విఎఫ్ఎక్స్లు కానీ లేదంటే సెట్స్ కానీ చూద్దాము అనుకుంటే కనుక ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఓటీటీకి మాత్రం వెయిట్ చేయకండి. సో ఇవి యాక్చువల్గా పాజిటివ్ చెప్పుకుంటే ఇవన్నమాట. అలా ఫస్ట్ హాఫ్ కొద్దిగా అయిపోయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ అంటే ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్ పడుతుంది. భైరవ్ కోన అని చెప్పి ఒక యాక్షన్ ఎపిసోడ్ పడుతుంది. అది అయిపోయిన తర్వాత సినిమా అక్కడి నుంచి ఇంకొంచెం అంటే ఇట్లా లెగుస్తూ ఉంటుంది. ఇంకా లెగుస్తుందేమో అనుకునే వాటికి బ్యాక్ టు బ్యాక్ 2 సాంగ్స్ వస్తాయి. నాకు ఎప్పటికైనా బ్యాక్ టు బ్యాక్ 2 సాంగ్స్ ఎట్లా అదే అసలు మొత్తం అంతా డౌన్ అయిపోతుంది. ఏంది ఇది అని చెప్పి హీరోయిన్తో ఒక సాంగ్ వస్తుంది, అది కూడా కొద్దిగా ఎక్స్పోజింగ్ అయ్యి అంటే సరే అదంతా తీసేసి పక్కన పెట్టినా నెక్స్ట్ ఒక పెళ్ళిదని చెప్పి అదొకటి వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ వచ్చేపాటికి సినిమా ఇట్లా ఒక సీన్, అలాంటి సీన్ పడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనుకున్న టైంలో తీరాదస్తాలు వచ్చేపాటికి మన ఎగ్జైట్మెంట్ డ్రాప్ అయిపోద్ది. ఇంటర్వెల్లో ఫైట్ మీద కొంతమందికి మా ఫ్రెండ్ గడికి అయితే ఫైట్ కొంచెం ఇదిగా అనిపించింది, కానీ నాకైతే మాత్రం భలే అనిపించింది. నాకు నచ్చింది, ఇంటర్వెల్ ఫైట్ బాగా నచ్చింది. కొంచెం టూ మచ్ వైలెన్స్ ఇవన్నీ ఉంటాయి కానీ నచ్చింది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ కార్డు పడుతున్నప్పుడు హీరో కొంచెం త్రిశూలం, పాము ఇవన్నీ చూసినప్పుడు మాత్రం కొద్దిగా గూస్ బంప్స్ కనిపించినాయి. అది బాగుంది. విలన్ కొద్దిగా ఓవర్గా అనిపించింది. అంటే మరి జరుగుతున్న టైం లైన్కి మరి విలన్ డ్రెస్సులు కానీ ఆ షేడ్స్ పెట్టుకోవటం కానీ ఏంటో అది కొంచెం సింక్లో ఉండదు, నాన్ సింక్లో ఉంటుంది. సింక్ అంటే గుర్తొచ్చింది, చాలా చోట్ల లిప్ సింక్ కూడా కొంచెం ఇష్యూ ఉంది. అది మన శ్లోకాలు లాంటి చదివే చోట లిప్ సింక్లు ఇష్యూల్లో అనిపించినాయి. మరి అది అక్కడ తెలుగులో తీసి ఆ సీన్లో ఉన్న వేరే లాంగ్వేజ్లో తీసి మరి తెలుగులో డబ్ చేశారంటే నాకు అర్థం కాదు, కానీ కొద్దిగా సింకింగ్ కూడా ఇష్యూ అనిపించింది. బట్ ఓవరాల్గా ఓకే, ఒక మంచి ఫస్ట్ హాఫ్ చూసాం, యావరేజ్ ఫస్ట్ హాఫ్ చూసాం. చాలా వరకు బిల్డప్ అవుతుంది, సినిమా అంతా బిల్డప్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ లెగిసిపోద్ది అని అనిపిస్తుంది, ఇక్కడి నుంచి అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం టోటల్ డిజాస్టర్స్ అనిపించింది. సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, ఫుల్ ల్యాగ్, కన్ఫ్యూజింగ్ ఉంటుంది స్క్రీన్ ప్లే, పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్ డూపర్గా ఉండవు, మ్యూజిక్ అక్కడక్కడ బాగుంటుంది. అసలు యాక్చువల్గా అయితే శివుడు అన్నప్పుడు బీజిఎం ఇంకా ఇప్పటికీ నాకు హరహర మహాదేవ్లో ఆ కర్పూర గారు అనే సాంగ్, ఆ డమరకం అయ్యే ఇంకా జుమ్ అంటూ ఉంటాయి. అలాంటిది ఇందులో నేను మధ్యలో చిన్న బిట్ వస్తుంది. మన శివుడి పాటలు చాలా పాటలు చాలా బాగుంటాయి, వీరరుద్రాయ మహారుద్రాయ అని చెప్పి అది చిన్న బిట్ వస్తుంది. అలాంటి వాటిని పట్టుకొని గట్టిగా బీజిఎం ఎలివేట్ చేస్తుంటే సూపర్గా ఉండేదేమో అనిపించింది. అలాంటి అంత స్కోప్ ఉన్నా కూడా జరగల. నాగ సాధువులు వచ్చి ఏదో చేస్తారు, మీరు ట్రైలర్ చూసిందని నేను స్పాయిలర్స్ చెప్పట్లేదు, చేస్తారనుకున్న దగ్గర అయ్యంత ఎలివేట్ అవ్వాలి. అసలు అయ్యేందో కట్గా ఉంటాయి. అసలు ఏందో చాలా స్కోప్ ఉన్న చోట కూడా హ్యాండిల్ చేయలేకపోయారేమో అనిపించింది. ఎలివేషన్స్ పడాలి, హీరోయిజం పీక్ వెళ్ళాలి, దేవుడు కనిపించాలి అనుకుని అంటే అట్లా మనంత ఇన్వాల్వ్ అయిపోయి చూడాలి, మనలో ఎమోషన్స్ రావాలి, ఏదో భక్తి భావన కానీ ఏదైనా సరే రావాలి అనుకుంటే అయ్యేమి నీరసం వస్తుంది. నాకు ఇలా చెప్పాలన్నా కూడా ఇదిగా ఉంది, కానీ నీరసం వచ్చింది. థియేటర్లో అంత లాగ్ ఉంది. మరి 3 గంటల 12 నిమిషాల సినిమా సీన్స్ రిపీట్ అవుతూ అంత లాగ్గా ఎందుకు అర్థం కాలేదు నాకు.
మనం 4 గంటల సినిమా అయినా కూర్చోవడంలో ప్రాబ్లం లేదు. 4 గంటల సినిమా వెళ్ళాలి అలాగా అది ప్రాబ్లం. కొంచెం బెటర్గా హ్యాండిల్ చేయొచ్చేమనిపించింది. ప్రయత్నాన్ని మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. స్టోరీ కూడా మంచి, అంటే ఇప్పుడు ఒకప్పుడు మన హిందూ గుళ్ళ మీద కానీ, దేవాలయాల మీద కానీ, లేదంటే ఆస్తుల మీద కానీ, హిందూ కల్చర్ మీద కానీ ఎలాంటి దాడి జరిగింది, ఆ స్టోరీ లేదనమాట. ఆ దాడి జరిగిన దానికి దాంతోపాటు కొన్ని దుష్టశక్తులు దైవశక్తుల్ని వశపరుచుకోవాలని చేసే ప్రయత్నం. సో కాన్సెప్ట్ బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది, బేస్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, కానీ బట్ మిగతావన్నీ హ్యాండిల్ చేయలేదేమో అనిపించింది. యాక్చువల్గా అయితే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ టీజర్లు ట్రైలర్లు ఇవన్నీ చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూడబోతున్నాం, తెలుగు సినిమాని మారుస్తుంది 100 కోట్లు. అంటే నేను చాలా విషయాలు ఏమనుకున్నానంటే, మనం ఎంతో బడ్జెట్ కేవలం హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్లకి, మ్యూజిక్ డైరెక్టర్లకి వీళ్ళందరికీ పెట్టేస్తున్నాం, వీళ్ళు చూడండి 100 కోట్లు ఎలాంటి సినిమా చూసారు చూడండి అని చెప్పడానికి నేను గట్టిగా చాలా ప్రిపేర్ అయ్యా. తీరా చూస్తే అవుట్పుట్ బాగుంది, కానీ అంటే ఈ సీన్స్ కానీ, లేదంటే గ్రాండ్గా సినిమా కనిపించడం కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ బాగున్నాయి తప్పితే టెక్నికల్గా అనిపించలా. ఈవెన్ హీరో ఎంతో ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఎలివేట్ అవ్వాల. ఆ 2 క్యారెక్టర్లు చేశాడు ఆయన, 2 క్యారెక్టర్లు కూడా నాకు నేను అంత కనెక్ట్ అయ్యి హీరోయిజం ఫీల్ అయ్యి గూస్ బంప్స్ వచ్చి అలాంటి మూమెంట్స్ రాలా అసలు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నీరసంగానే అనిపించింది. ఆ ఇంటర్వెల్ టైంలోనే కొద్దిగా అక్కడ కూడా డివైడ్ టాక్ ఉండొచ్చు, కానీ ఇంటర్వెల్ టైంలో నాకైతే బాగా అనిపించింది. నాకైతే దానికి కూడా నేను ఇదిగా ఫీల్ అయ్యాను. కానీ బట్ దాని తర్వాత నుంచి సెకండ్ హాఫ్ అయితే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సెకండ్ హాఫ్ అయితే అలా ఉండేవాటికి అంతలాగైంది. రిపీట్ అవుతాయి, కనెక్షన్ ఉండదు. ఇక నేను స్పాయిలర్స్ రివీల్ చేయాలని చెప్పుకోవట్లేదు, కానీ అసలు చెప్పాలంటే అవన్నీ మీరు కూర్చొని చూస్తున్న వాళ్ళకైతే కనుక ఏంది ఇది, ఇక్కడికి ఎలా వచ్చారు, అక్కడికి ఎలా, ఇది చాలా ఉంటుంది. కొద్దిగా కన్ఫ్యూజన్ నేరేషన్ అయితే కొద్దిగా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. అవసరం లేదేమో, ఇలాంటివన్నీ అవసరం లేదేమో, కొన్ని అవసరం లేదేమో అనిపిస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే మాత్రం ప్రయత్నాన్ని అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. కాన్సెప్ట్ కూడా మంచి కాన్సెప్ట్ అనుకున్నారు, కానీ ఎగ్జిక్యూషన్లో పోయిందేమో అనిపించింది నాకు. అంటే రాసుకున్నప్పుడు మంచిగానే రాసుకున్నారు, తీసేటప్పుడు ఎక్కడ పోయిందేమో, సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయామో అనిపించింది. బట్ ఇలాంటి స్టోరీ కాన్సెప్ట్ అనుకున్న డైరెక్టర్ కానీ, లేదంటే డైరెక్టర్ నమ్మి దీన్ని తెరకెక్కించడానికి పూనుకున్న ప్రొడ్యూసర్లను కానీ ఈ ప్రయత్నాన్ని అయితే అభినందించాలి. హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. ఆవిడ కూడా బాగా కష్టపడ్డారు, ఆవిడ కష్టం కూడా కనిపిస్తుంది. కానీ బట్ అంత పర్ఫార్మెన్సెస్ ఎలివేట్ అయ్యేలాగా అక్కడ లేదు. అక్కడ మనం గుర్తుంచుకునేలాగా ఉండదు, అది ప్రాబ్లం. అసలు ఇలాంటి స్టోరీకి దేవుడు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నదానికి, సనాతన ధర్మం అని చెప్పిన దానికి మన లెటర్ కనెక్ట్ అయ్యి గూస్ బంప్స్ వచ్చేసి మనం అది అంత ఫీల్ అవ్వాలి. బయటకు వచ్చిన తర్వాత ఎమోషన్ అయినా ఫీల్ అవ్వాలి, లేదంటే డివోషన్ అయినా ఫీల్ అవ్వాలి. ఆ 2 ఫీల్ అవ్వం. సినిమాకి ఎందుకు వెళ్ళామని అని ఫీల్ అలా అనిపించింది. సారీ, అంత డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్. మీరు గ్రాండ్గా చూద్దాము అనుకుంటే కనుక సినిమాలో ఏవైతే విఎఫ్ఎక్స్లు కానీ, లేదంటే ఆ సెట్లు కానీ ఏదైనా చూద్దాం అనుకుంటే కనుక పెద్ద తెర మీద చూడటం మంచి విషయం. ఓటీటీలో వెయిట్ చేసే కన్నా వెళ్ళి చూడండి. మీ దగ్గర థియేటర్ని, మీ దగ్గర కొంచెం మనీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి యూ కెన్ గివ్ ఏ ట్రై. ఇప్పుడు ఇలాంటి రివ్యూస్ విన్న తర్వాత మీకు ఖచ్చితంగా మీ ఎక్స్పెక్టేషన్స్ అయితే లోయర్ అవుతాయి. నేనంటే మరి ఉదయాన్నే నా ట్రైలర్ నా ఎక్స్పెక్టేషన్ ఇస్ ద కీ అబ్బా. నా ఎక్స్పెక్టేషన్స్ అయ్యుండే నేను చెప్పాలంటే. కనీసం నేను యావరేజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా రీచ్ అవ్వలేదేమో అనిపించింది. బట్ మీరు అదే సినిమా బాగోదు అనుకుని మీరు వెళ్తే మీకు కొంచెం బెటర్గా అనిపించవచ్చు. ఆ విజువల్స్ కోసం అయితే మాత్రం వెళ్ళొచ్చు థియేటర్లో, పెద్ద స్క్రీన్లో, మంచి స్క్రీన్లో ఆ విజువల్స్ కోసం వెళ్ళొచ్చు. బీజిఎం కూడా ఓకే, సాంగ్ బాగానే ఉంటాయి సాంగ్స్ కూడా. బట్ ఇంకా బెటర్ బీజిఎం ఉండొచ్చేమో అనిపించింది, బెటర్ స్క్రీన్ ప్లే ఉందేమో అనిపించింది, బెటర్ డైరెక్షన్, బెటర్ స్టోరీ నరేషన్, చాలా అన్నింటిలోనూ బెటర్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హీరో కూడా కష్టపడ్డా కూడా కష్టంగా అనిపించలే. ఇప్పుడు నేను రిపీట్గా చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది సంగతి. సో ఎవరైనా సినిమా చూస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంకా కామెంట్ అంటే ఇంకేసుకుంటారు, భయ్యా ఏం చేస్తాం భయ్యా చెప్పండి, సినిమా బాగుందని చెప్తాం, బాగాలేకపోతే వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తారా అంటే కొంచెం బెటర్గా తీయచ్చు కదా ఫీల్ వస్తుంది. నువ్వు వెళ్ళి తీరా అని చెప్పి కామెంట్ చేయొద్దు. చూసినప్పుడు ప్రేక్షకుడిగా అనిపించిన విషయాలు ఇవన్నీ. సరే, మీరు ఎవరైనా చూస్తే మీ జెన్యున్ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఇట్స్ మై ఒపీనియన్, నా ఒపీనియనే అందరికీ ఉండాలి, ఒక జనరిక్ ఒపీనియన్ అవ్వాలని అనుకోను కదా, ఇది నా ఒపీనియన్. మీకు చూసిన వాళ్ళకి మీ ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసే ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.